నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. బెంగాల్లో బీజేపీ అధిష్టానం, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ అధిష్టానం కావచ్చు, లేకపోతే బెంగాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పంచాయతీ ఎన్నికలు వరకు కూడా, అంటే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు 2028లో జరగబోతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు కూడా టీఎంసీ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ, పెద్ద స్థాయి నాయకులైనా చిన్న స్థాయి నాయకులైనా ఎవరు వచ్చినా కూడా బీజేపీలోకి జాయిన్ చేసుకునేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమీక్ భట్టాచార్య ప్రెస్ మీట్లో పెట్టి మరీ చెప్పడం జరిగింది. జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా ఏం జరుగుతుందంటే, అధికారం పవర్ ఎక్కడుంటే సాధారణంగా నాయకులు కూడా బెల్లం చుట్టూ ఈగలవాలినట్టుగా ఆ పార్టీ వైపు జంప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. పవర్ లేకుండా పొలిటీషియన్స్ చాలా వరకు 90% పొలిటీషియన్స్ అలాగే ఉంటారు. కాబట్టి పవర్ ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం, వెంటనే జెండా మార్చేస్తారు, కండువాలు మారిపోతే అన్నీ కూడా చకాచకా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అలాంటి అవకాశం లేకుండా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు, ఎందుకంటే ఎంతమంది వస్తే అంతమంది రానివ్వండి, మనం పూర్తిగా ప్రతిపక్షాన్ని ఖాళీ చేసేద్దాం, ప్రతిపక్షాలని అసలు బలం లేకుండా చేసేద్దాం అనేటువంటి ఆలోచన చాలా చోట్ల ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మమతా బెనర్జీ ఏ తప్పు అయితే చేసిందో, ఎలాంటి విమర్శలు అయితే చేసి లెఫ్ట్ పార్టీలను ఓడించి ఆమె అధికారంలోకి వచ్చిందో మమతా బెనర్జీ, ఆమె పవర్లోకి వచ్చిన తర్వాత అదే తప్పులు చేయడం మొదలుపెట్టింది. కారణం ఏంటయ్యా అంటే ఏముంది, 34-35 సంవత్సరాలు పవర్లో ఉన్న తర్వాత, పవర్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మమతా బెనర్జీ అంటే టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత నాయకులు పాత కార్యకర్తలు అందరూ కూడా నెమ్మదిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మొదలైంది. వచ్చేసరికి ఆ పాత వాసనలు, పాత అలవాట్లు ఇవన్నీ కూడా మళ్ళీ టీఎంసీ పార్టీకి ఆ జబ్బు అంటగట్టినట్టయింది. అంటే ఏం జరుగుతుంది, బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే స్కాములు, కుంభకోణాలు, పైరవీలు, లంచాలు తీసుకోవడాలు, ఇవన్నీ కూడా ఆ లెఫ్ట్ పార్టీల్లో ఏదైతే జరిగిందో అదే అలవాటుని టీఎంసీ పార్టీలో కూడా వచ్చి టీఎంసీ పార్టీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా అలవాటు చేశారు. సో మొత్తం టీఎంసీ పార్టీ అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో మమతా బెనర్జీ చేసినటువంటి తప్పుని బీజేపీ చేయకూడదు అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి 2028 వరకు కూడా, అంటే 2 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది, ఇంక ఇది 2026, అంతవరకు కూడా ఏ ఒక్కడు కూడా టీఎంసీ నుంచి బీజేపీ వైపు చూడకండి, చూసినా కూడా జాయిన్ చేసుకునేటువంటి ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాల్లో మనం చూసుకుంటే మమతా బెనర్జీ హయాంలో చాలా పెద్ద స్కామ్లు జరిగాయి. వేల కోట్ల రూపాయల అవినీతి, అన్నిట్లోనూ అవినీతి కంపు. మనకు తెలుసు, రేషన్ బియ్యం స్కామ్, బొగ్గు స్కాము, ఇంకా వీటన్నిటికీ మించి టీచర్ల రిక్రూట్మెంట్ స్కాము. దాదాపు 24,000 మంది 25,000 మంది సుమారు టీచర్లను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చూడండి, ఇంత పెద్ద నిర్ణయం అనేది, ఇంతమంది టీచర్లని అనర్హులుగా ప్రకటించడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలే. మరి ఇంతమంది, అందులో డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లంచాలు కట్టి టీచర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది జెన్యున్గా పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ రిక్రూట్మెంట్ టెస్ట్ చెల్లదని చెప్పి హైకోర్టు తీర్పడంతో చాలామంది ఉసురు పోసుకుంది మమతా బెనర్జీ. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ అది. మరి వేల కోట్ల రూపాయలు టీఎంసీ నాయకులు, టీఎంసీ పార్టీ అధిష్టానం మొత్తం తిన్నారు. మరి బొగ్గు స్కామ్లో కూడా అదే జరిగింది. మనీ లాండరింగ్ స్కామ్ అనేది, మనీ లాండరింగ్ చాలా పెద్ద ఎత్తున ఐపాక్ సంస్థ పైన జరిగినటువంటి దాడి అందరికీ గుర్తునే ఉంటుంది. ఈడీ దాడులు చేసింది. తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మమతా బెనర్జీ నేరుగా ఐపాక్ కార్యాలయంలోకి దూసుకెళ్ళి ఆ విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులను అడ్డగించి వాళ్ళ నుంచి బలవంతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఒక వీధి రౌడీలాగా, వీధి గుండాలాగా అక్కడ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫైల్స్ని, మీకు అందరికీ గుర్తునే ఉంటుంది, ఒక గ్రీన్ కలర్లో ఒక ఫైల్ ఉంటుంది, దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది ఈ టాపిక్. దీనికి సంబంధించి ఈడీ అధికారుల్ని, ఈడీ విచారణని అడ్డుకునే హక్కుని ఎవరిచ్చారు? ఈ విషయాన్ని సుప్రీంకోర్టు 3-4 సార్లు, గడిచిన 2-3 నెలల్లో 3-4 సార్లు చీవాట్లు పెట్టి
ఇది మేము అన్నీ గమనిస్తున్నాం, మేము కళ్ళు మూసుకుంటున్నాం అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టు అని చెప్పి టీఎంసీ ప్రభుత్వానికి, మమతా బెనర్జీకి ఒక ముఖ్యమంత్రి బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇదేనా అంటూ మమతా బెనర్జీకి చీవట్లు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా మమతా బెనర్జీ బ్యాలెన్స్ కోల్పోయింది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమె ఫ్రస్ట్రేషను, ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు బీజేపీ గెలుచుకుంటుందనేటువంటి టాక్ రావడంతో మరింత ఆమె బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు కూడా ఆమె ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఓటమిని హుందాగా అంగీకరించకుండా నేను ఓడిపోలేదు, నేనే గెలిచాను, 100 సీట్లని ఓట్ చోరీ ద్వారా బీజేపీ గెలుచుకుందని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మమతా బెనర్జీ వెళ్తుంది. బట్ ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు, స్టాలిన్ ఓటమిని హుందాగా అంగీకరించారు, తన రాజీనామాను గవర్నర్కి సమర్పించారు. సరే, ఓటములు గెలుపులు రాజకీయ ప్రస్థానంలో ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఓటముల్ని ప్రభుత్వం మా పార్టీ గతంలో చూసింది. మేము చూడనటువంటి ఓటములు లేవు, మేము చూడనటువంటి గెలుపులు కూడా లేవు. సరే, ఐడియాలజీ అదంతా వేరే. బట్ ఒక నాయకుడు ఓడిపోయినప్పుడు ఓటమిని హుందాగా అంగీకరించాలి, తప్పును సరిదిద్దుకోవాలి, మళ్ళీ పోరాటం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ మనసులో చొరుగునాలి. ఇది జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ మమతా బెనర్జీ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రజలంత స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత 80 సీట్లకే కట్టడి చేసిన తర్వాత, బీజేపీ అంత తంపెంగ్ విక్టరీ వచ్చిన తర్వాత, 200కు పైగా సీట్లు గెలుచుకున్న తర్వాత నేను ఓడిపోలేదు, ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తూ, ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కైపోయని చెప్తూ, ఆధారాలు ఏమీ లేకుండా నన్ను కొట్టారు, భౌతికంగా దాడులు చేశారంటూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా మమతా బెనర్జీ కనబడుతుంది. దాని పర్యవసానమే ఇవన్నీ కూడా. సరే, ఇంత చేసి ఆమె ఏమైనా సాధించగలుగుతారంటే ఏమీ లేదు. ఎందుకంటే గవర్నర్కి అన్ని అధికారాలు ఉన్నాయి, గవర్నర్ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి. ఆమెని శాక్ చేసేటువంటి అధికారం తప్పకుండా గవర్నర్కు ఉంది. ఎందుకంటే మే 7వ తారీఖుతో అసెంబ్లీ టైం గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాత టెక్నికల్గా ఆమె చీఫ్ మినిస్టర్గా ఉన్నా కూడా అది పని చేయదు. ఆమెను తొలగించేటువంటి అధికారం గవర్నర్కు ఉన్నది. మరి ఇంక అలాంటప్పుడు ఆమె వాదనలో అర్థమేం లేదు. కేవలం ప్రజల ముందు విక్టిమ్ కార్డు ప్లే చేసేటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తుంది. సరే, కమింగ్ టు నేను ఏ పాయింట్తో అయితే మొదలుపెట్టానో, ఏ రాజకీయ పార్టీ కూడా జనరల్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఒక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీని ఎంత బలహీనపరిస్తే మనకు అంత మంచిదైనటువంటి నిర్ణయాలే తీసుకుంటూ ఉంటే దానికి అనుగుణంగానే పార్టీ కార్యకర్తలు వచ్చినా, పెద్ద స్థాయి నాయకులు వచ్చినా, కింద స్థాయి నాయకులు వచ్చినా కూడా కలుపుకుని పోతుంటారు. కానీ బీజేపీ దీనికి విరుద్ధంగా భిన్నంగా నిర్ణయం తీసుకుంది. దీని పట్ల స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలపైన భౌతికంగా దాడులు జరిగాయి, చాలామంది గాయపడ్డారు, దాదాపు 100ల సంఖ్యలో 100కు పైగా బీజేపీ కార్యకర్తలు చనిపోయారు, కొంతమంది మహిళా కార్యకర్తలపైన అత్యాచారాలు, రేపులు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, కొంతమంది ఇళ్లను తగలబెట్టేశారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి గడిచిన 10-15 సంవత్సరాల్లో. పంచాయతీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున హింస ఎక్కడా జరగదు అంత పెద్ద ఎత్తున, కానీ వెస్ట్ బెంగాల్లో జరిగింది, గతంలో జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తల్ని అణచివేసేటువంటి ప్రయత్నం టీఎంసీ చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మాకు అవసరం లేదు, మేము ప్రతీకారం తీర్చుకోము, మేము పరిపాలనపై దృష్టి బదలావద్దు, మారుద్దాం, సొసైటీని మారుద్దాం అని చెప్పి ప్రధాని మోదీ కూడా ప్రతీకార రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్ చేయకండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు గెలిచిన రోజునే, ఫలితం వచ్చిన రోజునే. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే 2 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 5 సంవత్సరాలు పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పవర్ లేనప్పుడు మరొకలాగా ఉంటుంది. ఎందుకంటే నాయకులు కేడర్ని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది, ఉండరు. ఇందాక నేను చెప్పినట్టుగా పవర్ ఎక్కడుంటే పొలిటీషియన్ అక్కడే ఉంటాడు. 90% జరిగేది ఇదే. కొంతమంది మినహాయింపు ఉంటారు, జెన్యూన్ పొలిటీషియన్స్ ఉంటారు, బట్ చాలామంది ఇలాగే ఉంటారు. డబ్బులు, అధికారం లేకుండా టీఎంసీ కేడరు నాయకులు తినడానికి బాగా అలవాటు పడినటువంటి వాళ్ళు, బాగా లంచాలు తినడానికి అలవాటు పడినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటారా టీఎంసీతో? వాళ్ళని మమతా బెనర్జీ కాపాడుకోగలుగుతుందా అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకంటే ఎక్కడో చోట వాళ్ళు ఆశ్రయం పొందాలి. తర్వాత వచ్చే ఎన్నికల నాటికి కేడర్ని కాపాడుకోగలుగుతారా, నాయకులను కాపాడుకోగలుగుతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. అసలు వీళ్ళు ఉంటారా? బేసిక్గా డబ్బులు, అధికారం, లంచాలు లేకుండా టీఎంసీ కార్యకర్తలు మనుగడ సాధించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అవకాశం లేదు, పవర్లో వేరే బీజేపీ వచ్చేసింది, ఇంకా వీళ్ళకి అవకాశం లేదు. రెండోది, ఇప్పటికే మమతా బెనర్జీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 71 సంవత్సరాలు, ఇంకా వచ్చే ఎన్నికలంటే మరొక 5 సంవత్సరాలు, దాదాపు 76 సంవత్సరాలు. మరి అంతవరకు ఆమె మెంటల్గా ఫిట్గా ఉండగలుగుతారా? ఇప్పటికే ఈ ఓటమి పరాభవ భారంతో ఆమె కాస్త బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మరొక 5 సంవత్సరాల తర్వాత నాటికి మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంటుంది?
ఫిట్గా ఉండగలుగుతారా, స్టాలిన్ లాగా ఉండగలుగుతారా? నిజానికి స్టాలిన్ కూడా ఇంకా అయిపోయింది, నెక్స్ట్ కొడుకుని ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నాడు, కానీ ఈసారి అది వర్కౌట్ కాలేదు. విజయ్ రూపంలో ఒక ప్రభంజనం అక్కడ తమిళనాడులో వచ్చింది. సో ఇదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి 2031 అనుకుంటాను, వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పరిస్థితి ఏంటి ఉంటుందా, కనుమరుగైపోతుందా, బలహీనపడుతుందా, కేడర్ పరిస్థితి ఏమిటి, మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి ఉంటుందా, లేకపోతే పూర్తిగా ఇన్యాక్టివ్గా అయిపోతారా? ఎందుకంటే మేనల్లుడు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అభిషేక్ బెనర్జీ షాడో సీఎం లాగా, ముఖ్యమంత్రిలాగా అన్నీ తానే నడిపించడము, తన ఆధ్వర్యంలోనే ఈ స్కాములు ఇవన్నీ కూడా లంచాలు తీసుకోవడం ఇదంతా కూడా జరిగింది. సగం భ్రష్టు పట్టించింది అభిషేక్ బెనర్జీనే. ఆమెకు చెడ్డ పేరు రావడానికి కొంత కారణం అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నాడు. కాబట్టి అతనేమైనా పార్టీని లీడ్ చేస్తాడా? ఒకవేళ లీడ్ చేసినా కూడా అతనికంటే తలపడినటువంటి వాళ్ళు టీఎంసీ పార్టీలో చాలామంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇతని లీడర్షిప్ని ఒప్పుకుంటారా? చాలా క్వశ్చన్ మార్క్స్ కనబడుతున్నాయి. టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనబడుతోంది. వీటితో పాటు సమీక్ భట్టాచార్య మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్కడ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని అన్యాయాలు, ఎన్ని ఒత్తిడులు, ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా సరే బీజేపీ మాత్రం ఒక విషయానికి కట్టుబడి ఉంది. మేము ప్రతీకార దాడులు చేయము టీఎంసీ కార్యకర్తల పైన. ప్రజలు ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతీకార దాడులు చేయము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున చేస్తే బీజేపీ పార్టీ నుంచి వాళ్ళని బహిష్కరిస్తాం అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పగలిగేటువంటి గట్స్ ఎన్ని పార్టీలకు ఉంటాయండి ఈ రోజున? చెప్పలేము. ఎందుకంటే పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో చేశారు కాబట్టి మనం రివెంజ్ అటాక్స్ చేయాలనేటువంటి ఆలోచన చాలా పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. కానీ బీజేపీ ఆ స్టాండ్ తీసుకోలేదు. దానికి పూర్తిగా భిన్నమైనటువంటి స్టాండ్ని తీసుకున్నట్టుగా కనబడుతోంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నా, వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఎంసీ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతోంది, పరిస్థితి ఎలా ఉంటుంది, మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంటుంది, బీజేపీ తాజాగా ఈ విజయం తర్వాత, ఘన విజయం తర్వాత తీసుకున్నటువంటి ఈ 2 కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.